నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమాసియాలో రణమా శరణమా, యుద్ధానికి త్వరలో ఎండ్ కార్డ్ పడుతుందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఎప్పట్లాగే పూటకొక మాట దూసుకువస్తోంది. గంటలో 7 అబద్ధాలు చెప్పారంటూ ఇరాన్ ఎద్దేవా చేసింది. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా? అమెరికా అసలు ఏం కోరుకుంటోంది? హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే మళ్లీ మూసివేయాల్సి వస్తుందంటూ కూడా మాట్లాడించిన ఘనత ట్రంప్దేనా? లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఆగడంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇరాన్ కూడా శాంతించింది. అయితే తమతో ఒప్పందం కుదుర్చుకోకుంటే బాంబుల వర్షం కురిపిస్తామంటూ ట్రంప్ మళ్లీ నోటికి పని చెప్పారు. శాంతి స్థాపన దిశగా అంతా సజావుగా సాగుతున్న తరుణంలో ఆయన ఎందుకలా మాట్లాడుతున్నారు? అటు గల్ఫ్ దేశాలు మళ్లీ బెక్కచచ్చిపోతున్నాయి. ఇరాన్ ను అమెరికా టచ్ చేస్తే టెహ్రాన్ నాయకత్వం విరుచుకు పడేది గల్ఫ్ దేశాలపైనే. ఇప్పటికే 10 యుద్ధాలను ఆపానంటూ మరొకసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తానే కారణం అన్నారు ఆయన. మరి ఎందుకు ఇరాన్ పై మాటల తూటాలు వదులుతూ ఉన్నారు? ఇరాన్ రెచ్చగొట్టి ఏం సాధిద్దామని? ట్రంప్ మాటల్లో చెప్పాలంటే ఇరాన్తో 2వ విడత చర్చలు జరిగి ఉండాలి, కానీ అలా జరగలేదు. ఎందుకు? ఎవరు కారణం? మరొక యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ భావిస్తూ ఉన్నారా, లేదా మరొక 2 రోజుల్లో కూడా శాంతి చర్చలు జరుగుతాయని చెప్తూ ఉన్నారు. అవైనా సజావుగా సాగుతాయా? ఎవరికి నచ్చిన కండిషన్స్ వాళ్ళు పెడితే లాభం ఉంటుందా? మొత్తంగా కూడా మరొకొద్ది అంటే ఈ వారంలో కూడా మరొక 2 రోజుల్లో కూడా 2 దేశాలకు సంబంధించి కూడా ఇస్లామాబాద్ లో ఒక మీటింగ్ ఉండబోతోంది అన్నారు. బట్ దీనికి సంబంధించి కూడా ఇరాన్ కూడా తగ్గింది. బట్ ఈ తరుణంలోనే మళ్ళీ ట్రంప్ ఇవాళ మళ్ళీ ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం కూడా మనం చూసాము. ఇరాన్ కూడా అంటుంది, అంటే హర్మూజ్ జలసంధి గుండా మేము అన్ని నౌకలకి కూడా ఓకే చెప్తాం, బట్ మిలిటరీ నౌకలకు సంబంధించి కూడా హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి వీలు లేదు అంటూ కూడా టెహ్రాన్ నాయకత్వం చెప్పుకొస్తున్న పరిస్థితి. బట్ చూడాలి బట్ ఏం జరగబోతోంది. ఒకవైపు శాంతి అంటున్నారు, చర్చలు జరుగుతాయి అంటున్నారు. బట్ చర్చలకు రావాలంటే మళ్ళీ నోటికి పని చెప్పే విధంగా కూడా ట్రంప్ మాట్లాడుతున్నారు, ఇరాన్ కూడా అంతే విధంగా తగ్గడం లేదు. సో ఏం జరగబోతుంది ఒక 2 రోజుల్లో కూడా దీనికి సంబంధించి ఏం జరిగే ఛాన్స్ ఉంది? సో డిస్కస్ చేద్దాం. మా కలీగ్ ఆశ ఇక్కడ న్యూస్ రూమ్ లో కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకవైపు ఏమో సంధికి పిలుస్తూ కూడా మళ్ళీ వార్నింగ్ ఇచ్చే పని మొదలవుతున్నట్టుగా తెలుస్తోంది. 2 రోజుల్లో కూడా మొదటి దశలో ఎలాగో చర్చలు విఫలమయ్యాయి, ఇప్పుడు 2వ దశలో కూడా జరుగుతాయి. ఒక రకమైన ఈ యుద్ధానికి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది అనుకున్నాము. అలాగే అమెరికా అడుగుతోంది, ఇరాన్ కూడా అదే విధంగా కూడా ఇందాకే మనం చూసాం న్యూస్ లో కూడా, అంటే మిలిటరీ నౌకలకు సంబంధించి కూడా మేము అనుమతినిస్తాము, మేము చెప్పిన ఏదైతే కూడా లైన్స్ లో పాట కూడా ఈ నౌకలకు ప్రయాణానికి మేము అనుమతిస్తాము, లేకపోతే మాత్రం యుద్ధం ఉండదంటూ కూడా అటు ఇరాన్ చెప్పుకొస్తుంది. బట్ అమెరికా ఇప్పుడు దీన్ని ఎట్లా స్వాగతిస్తుందా, కొన్ని కండిషన్స్ అప్లై చేస్తుందా, ఎట్లా ఉండబోవచ్చు? ఇప్పుడు అందరూ కూడా యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. మరి ఈ 2వ విడత చర్చలు ఏ విధంగా సాగే ఛాన్స్ ఉంది ఆశ? థ్యాంక్ యూ హిమబిందు. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ట్రంప్ వైఖరికి సంబంధించి, ట్రంప్ తీసుకునే డెసిషన్ సంబంధించి, ట్రంప్ పాస్ చేసే కామెంట్ సంబంధించి ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో తెలియదు. ఈ రోజు చెప్పినటువంటి కామెంట్ రేపు ఉంటుందో లేదో తెలియదు, దాన్ని మళ్ళీ ఎట్లా యూటర్న్ తీసుకుంటారో ఏం చేస్తారో తెలియదు. ఇక యుద్ధాలు ఆపారనడానికి ఆయన చెప్తున్నటువంటి మాటలు, మొన్నటిదాకా 9 యుద్ధాలు నేను ఆపాను, మన ఏదైతే లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య వారికి సంబంధించినటువంటి సంధి కుదిరిందో సీజ్ ఫైర్ కి సంబంధించి, దీంతో అకౌంట్ 10కి చేరిందని చెప్తున్నారు. సో ఫిగర్ పెంచుకుంటూ పోతున్నారు. అసలు యుద్ధానికి కారణం ఎవరు అనేది విషయం పక్కన పెడితే, నేను సీజ్ ఫైర్ కి ఒక మార్గం చూపించాను కాబట్టి, కాల్పుల విరమణ జరిగింది కాబట్టి అది నా అకౌంట్ లో పడింది, ఇప్పుడు 10 యుద్ధాలు ఆపానని చెప్తున్నారు. రైట్, బాగానే ఉంది. హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలన్నది కదా ఫస్ట్ నుంచి ఆయన చెప్తున్నది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే, ఒకవేళ ఏదైనా ఇరాన్ ఏమైనా ముందుకెళ్తే గనక మా యుద్ధ నౌకలన్నీ కూడా అక్కడే ఉన్నాయి, మేము యాక్షన్ లో దిగుతామని కూడా స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తోంది, ఓకే మేము ఏదైతే చమురు నౌకలు ఉంటాయో పూర్తిగా ఓపెన్ చేస్తామని చెప్పి నిన్న కూడా మనం చూసాం. నిన్నటి నుంచి అది నడుస్తూనే ఉంది. ఇరాన్ సంబంధించి
స్టేట్మెంట్ పాస్ చేయడం, హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేయడం, చమురు నౌకలన్నీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోమని చెప్పింది. కానీ ఈ రోజు మళ్ళీ ట్రంప్ చేసినటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉంటే ఏదైతే సీజ్ ఫైర్ సంబంధించి గడువు ముందుకొస్తుంది దానికి మళ్ళీ పొడిగించే అవకాశం లేదు, మళ్ళీ హార్ముజ్ దగ్గర మన నౌకలు ఉన్నాయి, మేము మూసేయించేస్తాం, ఇవన్నీ కామెంట్స్ చూస్తుంటే మళ్ళీ ఏంటి ఎటు పోతోంది, ఏ విధంగా కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి టైంలో మళ్ళీ ఇండికేషన్స్ ఎంత దూరం వెళ్తుంటాయి. ఒక్క మన దేశమే లేదంటే పక్క దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా అవస్థలు పడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి ఇటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది మాట్లాడదాం. మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, అనలిస్ట్, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ద షో ఇద్దరికి కూడా. ఫస్ట్ గా పుల్లారావు గారు నమస్తే అండి. గతంలో మనం మాట్లాడినప్పుడు ట్రంప్ వైఖరి సంబంధించి, ట్రంప్ డెసిషన్ సంబంధించి మీరు మాట్లాడారు, ఆయన ఏ విధంగా మాట్లాడినా ఏం చేసినా అని చెప్పి ఓకే మాట్లాడడం జరిగింది, మనం డిస్కస్ చేసాం. మరి ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ సంబంధించి ఎట్లా చూడొచ్చు, దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి అనుకోవచ్చు? తప్పకుండా. మీరు ట్రంప్ ఇందాక విన్నాను, మీరు మీ కొలీగు మాట్లాడతాం, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, పొద్దున్న చెప్పింది సాయంకాలం అనకూడదు, సాయంకాలం చెప్పింది పొద్దున్న కూడదు, అదంతా అదొక స్ట్రాటజీ ఆయన. ఆయన 40 సంవత్సరాలు బట్టి ఆయన మీడియాలో ఉన్నప్పటి నుంచి ఆయన అన్ప్రెడిక్టబిలిటీ ఒకటి, మ్యాడ్ మ్యాన్ థియరీ, అంటే ఏదైనా చేస్తాడు, ఏం చేస్తాడు ఎవరికి తెలియదు. ఆయన ఎవరు పెద్ద సలహాలు తీసుకోడు. ఆయన్ని మా బండారు రామ్మోహన్ రావు గారు లాంటి వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు, అక్కడక్కడ విన్నాను ఆయన ఏం తెలియదు అని. అది ఐ డోంట్ అగ్రీ. ఇది జీనియస్, ఇది వెటబుల్ జీనియస్. 3-5-6 టీవీ సెట్లు ముందర పెట్టుకుని ప్రపంచాన్ని ఏం కావాల్సి చేస్తాడు. ఫైల్స్ తేవద్దంటాడు. సిఏఏ డైరెక్టర్ అస్సలు నా దగ్గరికి రావద్దు, నేను కవర్ చేస్తేనే రా, టైం వేస్ట్ చేయదు. ఫారెన్ సెక్రటరీ పక్కనే రోజు కూర్చుంటాడు, ఫారెన్ మినిస్టర్, అంతే పొద్దున్న. సో అతన్ని అండర్ ఎస్టిమేట్ చేయదు. ఇరాన్ని బెదిరించి టేబుల్ దగ్గర తీసుకొచ్చాడు. టేబుల్ పాకిస్తాన్ వాడేటంటే పాకిస్తాన్కి స్కిల్ ఉన్నది, పాకిస్తాన్కి స్కిల్ లేదంటే మనకు అనవసరం. ఆ స్కిల్ ఉన్నది. వాళ్ళు భారతదేశంతో యుద్ధం 75 సంవత్సరాలు నేర్చుకున్నది ఏంటంటే దౌత్యం నేర్చుకున్నారు. ముస్లిం దేశం, చాలా మంది అంటారు భారతదేశం కలవ చేసుకోవాలి, అది ఇది అంటారు. ఆయనకు ఉన్న సంబంధం వేరు. ఆ ముస్లిం యాంగిల్, ఇస్లామిక్ యాంగిల్ అంతా తీసుకొచ్చారు. పాకిస్తాన్ ఒకళ్ళు నాశనం అయిపోతున్నాం మొత్తానికి, ఇదో అదో చెప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు వచ్చింది ఏంటి, ఇంకా సెటిల్ అవ్వలేదు. హార్మోజ్ జలసంధి, ఇరాన్ మేము మిలిటరీ నౌకలు వెళ్ళటానికి వీలేదంటే అవరు పొమ్మంటారు. రోజు రోజుకి ఇరాన్ మీద ఒత్తిడి వచ్చింది. ఎప్పుడైతే దిగ్బంధం చేశారో బయట, ఇరాన్ ఇంకా లాస్ట్ కార్డ్సే లేవు. ఈవేళ ఇంటర్నేషనల్ మీడియా, పెద్ద ఎక్స్పర్ట్స్, ఫారెన్ అఫైర్స్ ఎడిటర్, లేకపోతే న్యూయార్క్ టైమ్స్ సెక్యూరిటీ కరెస్పాండెంట్ అందరూ ఏం రాస్తున్నారంటే ఇరాన్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, దిగ్బంధం చేస్తారు. ఎలాగైతే అమెరికా ఎక్స్పెక్ట్ చేయలేదో హార్మోజ్ జలసంధిని మూసేస్తారు, అది వాడతారు, ఆయిల్ ధరలు పెంచి యుద్ధాన్ని వాడుకుంటారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రోన్ వార్ఫేర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఇరాన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత సో అందువల్ల ఇరాన్ ఒప్పుకుంటారు. ఇరాన్ ఓడిపోయిన దేశం. పాకిస్తాన్ ఏం చెప్తుంది వాళ్ళకి, ఇదిగో కాగితం సనగబెట్టాయి, 2-3 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత పోతాడు, ఈ కాగితం విలువేంటి అని తీసుకొచ్చారు. అది మీరు ఎంత అంటున్నారండి, మీకు తెలుసా అంటే ఇవాళ ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోల్టన్ వీళ్ళందరూ అదే అంటున్నారు అమెరికన్ టీవీ మీద. ముందలు సంతకం పెట్టేసి ఈ గన్నం తప్పుకో, వాళ్ళు ఉంటారా చూస్తారా 10 సంవత్సరాల తర్వాత నీకు ప్రభుత్వం సేవ్ అవుతుంది కదా, ఆ పాకిస్తాన్ చెప్తా ఉన్నారు చెవులు. అది కరెక్టే. ట్రంప్ దాచేస్తే నెక్స్ట్ మ్యాన్ ఎలా తోడు, బరాక్ ఒబామా లాగా అమ్మేస్తాడా అమెరికాని? సో చెప్పలేదు. సో ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. నేను అనుకుంటున్నా రేపు ఎల్లుండో ట్రంప్ కూడా పాకిస్తాన్ వెళ్దాం, వీళ్ళిద్దరిని సంతకం పెట్టా, హిస్టరీలో మనిషి అయిపోతా, ఆయన ఇష్టం. నార్త్ కొరియా ప్రెసిడెంట్ని కలిసి మీరు మర్చిపోయారేమో, నార్త్ కొరియా ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళి ఒక అడుగు లోపల పెట్టాడు, అని చేస్తాడు. మీరు ఎదురు చూడవలసింది ఏంటంటే ఇరాన్ సరెండర్ అయిపోయింది యాక్చువల్గా, మళ్ళీ యుద్ధానికి రెడీగా లేదు. అమెరికా కూడా లేదు, కానీ ఇంకా యుద్ధం అంటే ఇరాన్కి భయం వేస్తుంది, మళ్ళీ అంతా స్టార్ట్ అవుతుంది. రెండోది ఈవేళ రేపా మాపా కలుస్తారు పాకిస్తాన్. ఈవేళ కొద్దిగా టెన్షన్స్ వచ్చినాయి, ఏదో చిన్న యుద్ధాలు చేసుకుంటున్నారు. యురేనియం, రిఫైన్డ్ యురేనియం మీ చేతికి ఇవ్వమంటున్నారు. సో ట్రంప్ అది కూడా ఒప్పుకోవచ్చు. ట్రంప్ ఐడియా ఏంటంటే ముందర యుద్ధం ఆప్ చేసి వీళ్ళతో ఏదో సంతకాలు పెట్టి సెటిల్ చేసాక మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేయలేను. ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉండాలి. సో ఇది ఇరాన్
ఓడిపోయావని ఒప్పుకోపోయినా ఓడిపోయి, ఎందుకంటే అమెరికా మళ్ళీ అమెరికాతో గెలిచిందంటారా? చేయలేదు. గెలవు. అమెరికా కూడా ఓడిపోలేదు, ఇరాన్ గెలవలేదు. ఇది ఒక అంటే దాన్ని ఎట్లా ఇద్దరికి అంటే అవసరం. ఇరాన్ ఓడిపోలేదు, అమెరికా గెలవలేదు అంటే ఇద్దరు ఓడిపోలేదు, ఇద్దరు గెలవలేదు అనేది కరెక్ట్ ఈక్వేషన్ కాదంటారా? గెలవలేదంటే ఒకటి, ఈ యుద్ధంలో అందరూ స్టార్ట్ అయినప్పుడు ఏమన్నారు, అమెరికా యుద్ధం గెలవాలి, ఇరాన్ ఓడిపోకుండా ఉండాలి. కానీ నేనేం చెప్తున్నానంటే చదివింది, చూసింది, మాట్లాడింది, విన్నది నా ఓన్ అమెరికా స్టేజ్ వచ్చాక ఇంకెక్కువ రోజులు మనం చేయలేం, తగ్గిపోవాలి. ఎందుకంటే ఇరాన్ బెదిరిస్తా వస్తుంది, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, పెద్ద ప్రెషర్ అయిపోయింది. ఇవన్నీ పక్క రాష్ట్రాలు, ఈ అరబ్ రాష్ట్రాలు కూడా లొంగిపోయినాయి, భయపడిపోతున్నాయి, ఏమైనా అయిపోతామని. సో వాళ్ళు కూడా కొద్దిగా టెంపో తగ్గించుకున్నారు అమెరికా. ఈవేళ అసలైన ఆయన పెద్ద విరోధి ఏం రాశాడంటే, వీడు చాలా అదృష్టవంతుడు ట్రంప్, అదృష్టంతో బయటకు వచ్చేస్తున్నాడు, ఓడిపోవలసిన యుద్ధం వాడు బయటకు వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఇరాన్కి యుద్ధం ఇంకా అక్కర్లేదు. ఇరాన్ అలా టెన్షన్ తీసుకొచ్చాడు, చంపేస్తాను అంటున్నాడు ఓపెన్ గా. ఎవరన్నా అంటారా? నువ్వు నెగోసియేషన్స్కి ఎందుకు వచ్చావో నీకు తెలుసా? నెగోషియేట్ చేయటానికి అందుకునే బ్రతుకున్నావు అన్నాడు స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్. మిమ్మల్ని ముగ్గురిని బ్రతికిచ్చి ఎందుకు బ్రతికిచ్చాను అన్నానంటే, ఇలా నెగోషియేట్ చేయటానికి అన్నాడు, ఓపెన్ గా అన్నాడు టీవీ మీద. యూ హ్యావ్ నాట్ బీన్ కిల్డ్ ఓన్లీ బికాస్ ఐ వాంట్ టు నెగోషియేట్ విత్ యూ. నీతో నేను సంప్రదించాలనుకున్నాను కాబట్టి నేను బ్రతికించి ఉంచాను, జాగ్రత్త. అన్ని కూడా కరెక్టే అంటారు. ఒక దేశ అధ్యక్షుడు, పెద్దన్న పాత్ర ఉన్నటువంటి పర్సన్ ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడము, వెంచుల అధ్యక్షుడు తీసుకెళ్లిపోవడము, ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి పద్ధతులు, లేదంటే కనుక అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ కి భారత్ కి మధ్య యుద్ధాన్ని పదే పదే చెప్పుకుంటూ స్నేహం అంటూ మళ్ళీ లేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి దయచేసి. ఇవన్నీ కూడా చేసే సార్ వినిపిస్తుంది సార్. సమ్ డిస్టర్బెన్స్ ఇస్ దేర్. ఇప్పుడు కన్క్లూడ్ చేస్తే రామ్మోహన్ గారు ఉన్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది సెటిల్ అవుతారు. ఇవాళ ఆయిల్ ధరలు కూడా పడిపోయినాయి. ఇరాన్ కి మళ్ళీ యుద్ధం అక్కర్లేదు. ఇరాన్ ఏంటంటే గవర్నమెంట్ సేవ్ చేసుకోవాలి. చచ్చిన వాళ్ళు చచ్చిపోయారు, పోయిన వాళ్ళు పోయారు, మనం సేవ్ చేసుకుని ఈ 3 సంవత్సరాల గండం దాటిపోవాలి. తర్వాత వీడు మర్చిపోతాడు. వీడు ఉంటాడా? అది మాటలు చెప్పారు పాకిస్తాన్. వీడు ఉంటాడా? వీడి సంగతి మాకు తెలియదా? వీడిని ఎలా మేనేజ్ చేయాలో మాకు తెలియదా? మేము ఉన్నాం కదా, వీడు ఫోన్ మీద పాకిస్తాన్ మేనేజ్ చేసుకోవడం తెలుస్తుందా అనేది. వాళ్ళు మరొక దేశాన్ని మేనేజ్ చేయడం వాళ్ళు ఉంటారా లేదా పక్కన పెడితే అక్కడటువంటి కండిషన్స్ ఏంటంటే, పాకిస్తాన్ తెలివితేటలు వాడింది ఏంటంటే, అమెరికన్ ట్రంప్ డెస్పరేట్ గా ఉన్నాడు, యుద్ధం ఆఫ్ చేయండి. ఇరానియన్స్ కి మీ పరిస్థితి ఇంకా వర్స్ అయిపోతుంది, సంతకం పెట్టే విలువలేని కాగితం ఇదేముంటుంది, 3 సంవత్సరాల తర్వాత వాడు ఉండడు కదా, వచ్చేవాడు ఇంకోటి వస్తాడు, నువ్వు బ్రతుకుంటావు. బెటర్ యు లివ్ టుడే టు ఫైట్ అనదర్ డే. ఈవేళ పరిగెత్తుకుని పారిపోతే మర్నాడు వచ్చి దెబ్బలాడవచ్చు. ఈవేళ వీడు అడ్డం వస్తే ఏదో చేసేస్తాడు. సో నేను అంత గ్లూమీ పిక్చర్ ఇవ్వట్లేదు. వార్ ఎఫెక్టివ్ గా ఎండ్ అవ్వింది అనుకుంటున్నా. ఎండ్ అవ్వింది. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇరాన్ కూడా ఏం అర్థం చేసుకున్నది, దిగ్బంధం చేస్తే వాళ్ళ పని ఫినిష్. అయితే చైనా తెలుసు. తర్వాత చైనాతో లాస్ట్ సెంటెన్స్. చైనా ఎందుకు పెట్టింది అమెరికా మాట? తైవాన్ వదిలేస్తానంటున్నాడు. ఎవరు 75 సంవత్సరాలు చైనా తైవాన్ రక్షించిన అమెరికా, యూరోప్ ఇవి ఏమంటున్నాడంటే వదిలేస్తాను, నాకేంటి అక్కడ పోతే పనే అంటున్నాడు ట్రంప్. అది చైనాకు కావాలి, తైవాన్ కావాలి. వీటితో ఇలా మాటలు చేసుకుని వదిలేస్తాడు, నాటోని వదిలేస్తున్నాడు. ఇంకేంటి? సో ఇవన్నీ బేరాల్లో బేరం ఉన్నది, చక్రాల్లో చక్రాలు ఉన్నాయి. ట్రంప్ మేనేజ్ చేసుకుంటున్నాడు ఇమీడియట్ గా. ట్రంప్ కి ఈ విషయంలో ఇలా కంటిన్యూ అవుతే హీ హాస్ వన్ ద గేమ్. ఈ విషయం ఫ్యూచర్ నేను చెప్పలేను, బట్ ప్రస్తుతం మాత్రం ఇది ఇరాన్ ఇష్యూ సెటిల్ అవుతుంది. రాబోయే రోజుల్లో మనం చూస్తే చూడవచ్చు. మళ్ళీ నన్ను తెలిసి మీరు అన్నారన్నంత పాకిస్తాన్ లో ట్రంప్ వెళ్ళాడు. పాకిస్తాన్ కూడా ఇన్సిస్ట్ చేస్తుంది, మీరు రావాలి మేము ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు చెప్పి తీసుకెళ్తారు అక్కడికి ఇరాన్తో కలపడానికి. కానీ ఇరాన్కి తెలుసు ట్రంప్ వస్తే అక్కడ అవమానమే. ఏంటి? ట్రంప్ వస్తే అవమానమే. ట్రంప్తో వ్యవహారం అంటే అవమానం, తిట్లు, డిగ్నిటీ పోతుంది. ఇరాన్కి తెలుసు, కానీ మన చేతిలో లేదు. సో ఇక్కడ అమెరికా ఓడిపోలేదు, ఇరాన్ గెలవలేదు.
ప్రెసెంట్ చూస్తే కనుక ట్రంప్ ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో దాని ప్రకారం ముందుకెళ్లారు. ఇది ఇక్కడతో పులిచేటప్పుడే అవకాశం ఉంది, ఎందుకంటే ఇరాన్ ఇరుకుని పెట్టారు కాబట్టి ఇరాన్ ఇంకా ముందుకెళ్లే అవకాశం లేదు అంటున్నారు. ఓకే, మాట్లాడదాం దీని గురించి ఇంకా క్లియర్ కట్ గా, ఇంకా విశ్లేషణగా. దానికంటే ముందు క్వశ్చన్ అవర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 4,000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చనర్. ఎస్ రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామ్మోహన్ రావు గారు, మొదటి నుంచి మనం మాట్లాడుతున్నాం. ఓకే, మనం ఒకవేళ వెళ్తుంటే పుల్లారావు గారు ఆయనకు తెలిసింది లేదంటే ఆయన చదివింది ట్రంప్ ఫస్ట్ నుంచి కూడా ట్రంప్ వ్యవహార శైలి ఆయన కామెంట్స్ సంబంధించి కాస్త పాజిటివ్ గానే ఉంటారు. ఆయన ఏదైతే ఆయన స్ట్రాటజీస్ ప్రకారం ముందుకెళ్తారు, ఆయన ఏదనుకుంటే దాని ప్రకారం చేసుకుంటారు అనేది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కాస్త కూల్ గా ఉంది, పర్లే సెటరేట్ అవుతుంది అనుకున్న టైంలో మరొకసారి బాంబు పేషెంట్ అన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఆశ గారు, మీకు మిత్రుడు పుల్లారావు గారికి అట్లాగే ఐఎన్ఎస్ ప్రెస్ నమస్కారం. పుల్లారావు గారు అంత పరిజ్ఞానం నాకు లేదు, కానీ నేను కట్టే కొట్టే తెస్తాను. ఎందుకంటే ట్రంప్ కు నేను ఎప్పుడు అనుకూల వ్యతిరేకం ఎప్పుడు కాదు. నేనేమంటున్నా అంటే భావజాలానికి వ్యతిరేకం. ఇవాళ ప్రపంచ పెద్దన్నగా భావిస్తూ తాను ఇష్టమైనట్టు మాట్లాడితే సామెత తెలుగులో ఉంది కదా ఆశ గారు, నేను ఎప్పుడు సామెత చెప్తాను, తిరిగే కాలం తిట్టేందుకు ఊరుకోదట. అదే సమస్య, దాన్ని సరిగ్గా సరిపోతాడు. కేఏ పాల్కు ట్రంప్ కి ఏమి తేడా లేదు అంటున్నాను. ఎందుకు అంటున్నాను బట్టిగా అంటలేదు. పోస్ట్ ట్రూత్ థియరీ అని ఒకటి ఉన్నది. పోస్ట్ ట్రూత్ థియరీకి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పాఠాలు చెప్తున్న చాలా మంది ప్రొఫెసర్స్ ఏమంటున్నారంటే, సరిగ్గా అతికేటోడు ఏమడాలంటే ట్రంప్. ఇంతకుముందు చూశారు కదా, నిన్నో మాట మాట్లాడి ఇవాళ ఇంకో గంటకు ఇంకో మాట మాట్లాడుతుంది. పుల్లారావు గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కేఏ పాల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కేఏ పాల్ చాలాసార్లు నేను వాటితో మాట్లాడిన వీటితో మాట్లాడుతూ అంటాను కదా, కేఏ పాల్ మాట్లాడితే చెప్తుంది. మన సీరియస్ చెప్తున్నాను, కేఏ పాల్ ఏం మాట్లాడినా మనకు నష్టం లేదు. ఇంకా వాడు ఏం మాట్లాడినా మన నష్టం లేదు, ఆయన మీద గౌరవం ఉంది, నేను జోకర్ అంటలేను. కానీ ట్రంప్ మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉండాలంట. లేకపోతే ఏమిటంటే ప్రపంచంలో ఒక అగ్రరాజ్యానికి దేశానికి అర్థం చేస్తున్నాడు. ఆయన రోజుకు 6 నుంచి 10 అబద్ధాలు ఆడుతున్నాడు. అంటే దేశ ప్రజల పట్ల అబద్ధాలు ఆడుతున్నాడు, ప్రపంచ పట్ల అబద్ధాలు ఆడుతున్నాడు. అందుకని పోస్ట్ ట్రూత్ థియరీ, సత్యాన్వేషణ, సత్యానంతర భావన అంటారు తెలుగులో చెప్పాలంటే. దానికి అచ్చంగా అతికిన వాడు ట్రంప్ అంటున్నాడు. నేను యుద్ధాల్లో ఎవరు గెలవరమ్మా, అందరూ ఓడిపోతారు. యుద్ధంలో ఎవరు గెలిచేది ఉండదు. నేను అమెరికాకి చెప్తున్నాను, కోర్టు ముందు ఓడిపోయిన కోర్టు ముందు తెలిస్తే గెలిచినప్పుడు ఇంటికి పోయి పోరున దుప్పటి కప్పుకొని వేస్తానట. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇక్కడ కోర్టు ఎవరు కూడా యుద్ధాలకు గెలవరు. నెంబర్ 1 ఓడిపోవడం ఉంటుంది. యుద్ధంలో వినాశనం తప్ప ఏముంటది? కురుక్షేత్ర యుద్ధం నుంచి వాటి గల్ఫ్ యుద్ధం వరకు కూడా ఎవరు గెలిచిన బాబాను ఓలే, అందరూ ఓడిలు, కొంచెం ఎక్కువ తక్కువ ఆధిపత్య ధోరణితో ముందుకు పోయింది. ఇప్పుడు ట్రంప్ ఎక్కడ గెలిచాడు చెప్పండి? ఇంట బయట ఎన్ని అవరోధాలు ఎదుర్కొంటున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ కమ్యూనిస్ట్ అంటాడు. 1 కోటి మంది ప్రదర్శనకు వస్తే సుమారు 90 లక్షల మంది అంటే కోటికి దగ్గరగా 3500 చోట్ల ప్రదర్శన జరుగుతుంటే తన వెంబడున్న వాళ్ళు కూడా తన సలహా తీసుకోలేదు అనుకుంటే చాలా మంది ఆలోచించి మాట్లాడతారు. ట్రంప్ మాట్లాడి ఆలోచన చేస్తారు. గతంలో ఇప్పటికి ఆయన గురించి మాట్లాడతానండి. నాకన్నా బాగా ఎక్స్పీరియన్స్ పుల్లారావు గారు అంతకన్నా ముందు నుంచి మాట్లాడుతున్నాను. కానీ నేనైతే ఈ 12 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మొదటిసారి అధ్యక్షుడు కాకముందు నుంచి ట్రంప్ బాగా విలువ, అంతకుముందు వ్యాపారవేత్తగా ఉండొచ్చు, కానీ ఒక రాజకీయాల్లో వ్యాపారవేత్త వచ్చి సక్సెస్ అయింది 2016లో కదా. 2016 నవంబర్లో గెలిచాడు. నేను గెలిచాడని చెప్పినప్పుడు ఆయన ఓడిపోతారని చెప్పలేదు. ఒక కొత్త మార్గం ఉన్నది, కొత్తగా ఆదరిస్తున్నారు. అమెరికన్ ఫస్ట్ అంటే నిన్నటికి వాడికి మాట మార్చిందంటే, ఓడిపోతుంది ట్రంపే, ఇరాన్ కాదు. ఇరాన్ ఎక్కడుందో అక్కడే ఉంది, ఓడిపోతుంది ట్రంపే అంటున్నాడు. ఎందుకు ట్రంప్ ఓడిపోతున్నాడు అంటే చెప్తాను, నాటో కూటమి దేశాలు ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే ఆవేశం ఎప్పుడు వస్తుంది? ఎవరికైనా ఆవేశం ఎప్పుడు వస్తుంది ఆశ గారు? చేత కాకపోతే మాటలు ఎక్కువ అవుతాయి. మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మరగదు. మీరు ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య గురించి మాట్లాడే అవసరమా? మన తిరిగి ప్రాంతాలు నాటో కూటమి దేశాలను మాట్లాడడం అవసరమా? ఇక పాకిస్తాన్
చెప్తాను సార్. చాలా అవసరం, చాలా అవసరం అంటున్నా. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇటువంటి అన్ని నేను మన పాకిస్తాన్ మంచి మధ్యవర్తి అంటున్నాను, బ్రోకర్ అంటున్నాను. నేను $3.5 మిలియన్ UAE నుంచి అప్పడుకున్నది. పాకిస్తాన్ ఎక్కడుందో తెలుసుకుంటే మన పాకిస్తాన్ ట్రేడ్ చేద్దామా వద్దా అని అర్థమవుతుంది. పాకిస్తాన్ 2 దేశాల మధ్య పప్పెట్, అమెరికా మధ్య, చైనా మధ్య అంటున్నాం. సిపెక్ రహదారి ద్వారా వాళ్ళకు అవసరం ఉంది కనుక చైనా దూవుతుంది. అమెరికా దోపిడి ఓ రకంగా ఉంటుంది, చైనా దోపిడి ఒక రకంగా ఉంటుంది. చైనా జియో పాలిటిక్స్ చేస్తుంది, అమెరికానేమో పూర్తిగా ఒక కూలీగా, ఒక మనిషిగా వాడుకుంటుంది. ఏది పాకిస్తాన్ అంటున్నాడు. కాకపోతే పాకిస్తాన్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే మన ముస్లిం కంట్రీ కాదు కనుక పాకిస్తాన్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే UAE నుంచి టర్కీ నుంచి మొదలు పెడితే పాకిస్తాన్ ఆ యాక్సెస్ ఉన్నది, మనకు ఉండదు. మనం అటువంటి బ్రోకరేజ్ మాట్లాడాలి. ఎందుకంటే మంచి మధ్యవర్తి అనకండి, మంచి బ్రోకర్ అంటున్నాం. అందుకని మన చర్చలో నేను ఏమన్నానంటే తాను టేబుల్ ఇరాన్ రెచ్చగొట్టే విధంగా లేదంటారు రామ్మోహన్ రావు గారు. అంటే పుల్లారావు గారు చెప్పేది ఏంటంటే ఆ స్ట్రాటజీ అవసరం అంటున్నారు, దాని ప్రకారం ఇంతవరకు నడిచింది అంటున్నారు. కానీ F-35 F-15 యుద్ధ విమానాలు కోల్పోవడం గానీ, అటుపక్క నాటో దేశాలు కావచ్చు, సొంత సెనెట్ లో కావచ్చు వ్యతిరేకత రావడం గానీ, ఇన్ని టార్మ్స్ తీసుకోవడం గానీ అదే కారణం అంటున్నాను. ఇప్పుడు ఇరాన్ ఓడిపోలేదు, చచ్చేవాడికి ఏముంది, రాజు కంటే మొండివాడు బలవంతుడు. ఆశ గారు నేనేమంటే చచ్చేవాడు చావడానికి సిద్ధమైన వాడు ఏం చేస్తాం. కానీ అమెరికా అధ్యక్షుడు కావాల్సింది పాలు పట్వ. పాలు ఉండాలి, బర్రె బతకాలి, పాలు కావాలి, పట్వ కూడా కాపాడుకోవాలి, కుండ కాపాడుకోవాలి. అందుకనే ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహం వేరు. ఇజ్రాయెల్కి ఏంది, ఇరాన్ ఆగరప శత్రువు, వాడి ఏం పాము ముంగిస లేకుంటే పిల్లి ఎలకలాగా వాళ్ళకు. ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహం వేరు, ప్రయోజనాలు కూడా వేరు. కానీ అమెరికా యుద్ధ ప్రయోజనాలు వేరు కదా. అమెరికా కావాల్సింది ఏంది, మిగతా గల్ఫ్ దేశాల్లాగా ఇరాన్ నాకు లొంగితే సరిపోతుంది, అక్కడ ఆయిల్ వాడుకోవాలి, వెనిజులాలో స్వాధీనం చేసుకుంటారని కూడా అనుకోవాలి అమెరికా అధ్యక్షుడు. అది కాదని తెలుసు. చూడండి, యుద్ధం మొదలైన తెల్లారి 44 మంది అలీ ఖొమైనీ నుంచి చంపిన తర్వాత కూడా మనకు అమెరికా అధ్యక్షుడు ఆయన స్టేట్ 3 వారాలు మినిమం 3-4 వారాలు పడుతుంది యుద్ధం ముగియడానికి అన్నారు. చాలా మంది అతిశయోక్తి మాట్లాడితే ఏమంటారు, 3 రోజులు అయిపోతుంది పోమంటారు కదా. మనం ఉక్రెయిన్ రష్యా వారు అట్టే అనుకున్న 3 రోజులు అయిపోతుంది అన్నాం. 4.5 ఏళ్ళు ఆయన నడుస్తున్నది. ఇక్కడ అమెరికా అధ్యక్షుడి వ్యూహం కంటే ఈ చంచలత్వం ఎక్కువ పని చేస్తున్నాడు. చంచలం ఇప్పుడు చెప్పాను కదా, తిరిగే కాలు తింటే నోరు ఊరుకోద్దు అన్నట్టు ఆయన ఏదైనా మాట్లాడతాడు, రేపు మాట్లాడతాడు, ఇంకో ఎల్లుండి మాట్లాడతాడు. ఆ మాటలకు అర్థాలు లేకుండా మాట్లాడితే అర్థం మనం కల్పించుకుంటున్నాం కనుక ఆయనకు అర్థం తెలియదు అంటున్నాను. అందుకని చూడండి, ఆయన మొదలు స్టేట్మెంట్ ఇచ్చినాక అధికారులు కానీ ఆఖరి జోవాన్స్ కూడా మన అమెరికా నుంచి బయలుదేరితే ఏమన్నా పాకిస్తాన్ మా చర్చలకు బయలుదేరుతూ మా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మార్గదర్శక దిశానిర్దేశం మేరకు ఇక్కడికి వచ్చినా అన్నారు. అదే దిశానిర్దేశం మేరకు టేబుల్ విడిచిపెట్టి పారిపోయినట్టున్నాను. ఆ దిశానిర్దేశం మేరకే వెనుకకు వచ్చే నువ్వు చాలు 21 గంటలు చర్చలు చాలంటే వెనక్కి కూర్చుని అంటున్నా నేను. ఇప్పుడు పాకిస్తాన్ మన మధ్యవర్తి లేకపోతే ఒక టేబుల్ ఇచ్చిన స్పెక్టేటర్ అంటున్నాను. స్పెక్టేటర్ ఎప్పుడు కూడా మధ్యవర్తి కాదు. మధ్యవర్తి అంటే వాడు రెండు దేశాల మధ్య. అందుకని బియ్యానికైనా కయ్యానికైనా సమాన స్కందులు కావాలి. మధ్యవర్తిత్వానికి కూడా అంత తెగింపు ఉన్నాడు కావాలి. అవసరమైతే ఇద్దరిని బెదిరించేవాడు కావాలి, ఇద్దరిని ఒప్పించేవాడు కావాలి టేబుల్ మీద. మనం చేసిన పని ఏంది, అమెరికా మన పాకిస్తాన్ హోటల్ బిల్లు కట్టుకోలేకపోతుంది. మీరు ఇంతకుముందు నవ్వుతూ అన్నారు, మంచి కరెక్ట్. అది కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ దేశంలో వాళ్ళు పునాదులు పోయింది. ఈ పేరు మీద బ్రోకరిజం పేరు మీద దళాలు అంటారు హిందీలో. అయితే ఆ మాట ట్రంప్ అన్నట్టున్నాడు. ఈ దళాల పని ఏం చేస్తుంది అంటే ఇద్దరి మధ్యన ఏదో చేసినట్టు చేసి కమిషన్ అనేసరికి పని చేస్తుంది. $3.5 బిలియన్ UAE నుంచి తెప్పించుకుంది కదా, మనం తెచ్చుకునే డబ్బులు వచ్చినాయి కదా. అంతకుముందు మన ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు ఆపరేషన్ సింధూర్ వల్ల ఆ తర్వాత $1 బిలియన్ మన అమెరికా IMF నుంచి అప్పించింది కదా. ఇప్పుడు దినదినకంగా నూరేళ్ళ ఆయుష్ అటువంటి వాడి దగ్గర వీళ్ళు మధ్యవర్తిత్వం చెప్తున్నారు. చైనా పులానా వర్తన పూర్తిగా ఒప్పుకుంటున్నారు. ఇందులో చైనా ఉన్నాయి. చైనా లేకుండా మొన్నటి కాల్పుల విరమణ ఒక్కసారి పుల్లారావు గారి వెర్షన్ కూడా ఇంకొకసారి తీసుకుందామండి. రామోహన్ రావు గారు ఒక్క నిమిషం. పుల్లారావు గారు ఏం చెప్తారు? అదే చెప్పింది ఏమి నాకేం కాంట్రడిక్టరీ కాదు, ఒక చక్కటి వ్యూ. ఒకటే మాట, పాకిస్తాన్ బ్రోకర్ గా చేరి మేము అరేంజ్ చేస్తామని ఇంటర్మీడియరీకి ప్రమోట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళందరికంటే కొంచెం క్లవర్ పీపుల్. వాళ్ళు మన స్టాకే ఇక్కడి నుంచే ఇది ఈ స్టాకే ఈ పంజాబీస్ అక్కడ కూర్చున్నారు. వాళ్ళ స్టాక్ వాళ్ళకి డిప్లొమసీ తెలుసు. ఫ్రమ్ బ్రోకర్ అనండి, దళాలు అనండి, రూమ్ అరేంజ్ చేసి కూర్చొని ప్యాకెట్ ఆడుకోండి అని చెప్పటం ఇప్పుడు ఇంటర్మీడియరీ అయిపోయారు. వాళ్ళు క్లియర్ అవ్వారు. వాళ్ళు ఒక్కలే మాట్లాడుతున్నారు. ఇరాన్ తో వెళ్ళారు, మాట్లాడారు, చెప్పారు, తిరుగుతున్నారు, ట్రంప్ తో మాట్లాడుతున్నారు. ప్లేయర్ అంటే మంచిదా చెడట్లేదు. నేనేమంటారంటే అవుతారు, పోతారు. ఎవరికి భారతదేశానికి లెక్కలేదు ఇలాంటి. అదేదో బంగ్లాదేశ్ కిరీటం పెట్టుకుంటే పెట్టుకో, నేపాల్ పోతే పో. భారతదేశంతో కంపేర్ చేయట్లేదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని రోజులు పోతారు. ట్రంప్ తో స్నేహం ఏంటి?
ఎక్కువ ఇప్పుడు ఈ చెప్పకూడదు వార్ సంబంధించి ఏమంటారు ఫైనల్ గా పుల్లారావు గారు? ఎటువంటి టర్న్స్ తీసుకునే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు, లేకపోతే ఎండకట్టు పడే ఛాన్స్ ఏదైనా ఉందా? నేను చాలా పెద్ద వ్యక్తిని కోట్ చేసిన, ఇరాన్ మళ్ళీ రీఫైట్ చేసే బలం లేదు, శక్తి లేదు, మొరాల్ లేదు. అందరూ అంటున్నారు ప్రజలు ఎందుకు రిబెల్ చేయలేదంటే, ఆ రోజు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చేస్తే కాల్ చేస్తాం, రోడ్డు మీదకి వస్తే స్నైపర్స్ తో చంపేస్తాం. 50,000 మంది చంపారు జనవరి నుంచి, ఎవరు బయటికి రాలేదు. రెండోసారి యుద్ధం వస్తే వాళ్ళు ల్యాండ్ ఫోర్సెస్ పంపిస్తారు, అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఏదో మూల నుంచి ల్యాండ్ ఫోర్సెస్ పంపిస్తారు. అప్పుడు వేరే మార్గం వస్తారు. వాళ్ళు ఆ రెజ్యూమ్ సేవ్ చేసుకోవాలి, ఆ ఇళ్లను సేవ్ చేసుకోవాలి, ఆ స్టే తెచ్చుకోవాలి కోర్టు నుంచి, తర్వాత వీటి పోతారు అనే అభిప్రాయం. అంటే ఫ్యూచర్ నేను చెప్పట్లేదు సుమా, ఈవేళ నాకు కనపడని. ఓకే, రామ్మోహన్ రావు గారు ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్. ఏంటి వారికి సంబంధించి ఎండ్ కార్డ్ అడుగుతుంది అనుకోవచ్చా? సీజ్ ఫైర్ సంబంధించి ట్రంప్ చేసిన కామెంట్స్. కంచు మోగినట్టు కనకమ్మ మోగిన విశ్వదాభిరామ వినయమన. కంచు ట్రంప్, కనకమేమో మిగతా దేశాలు ఉంటాడు. మిగతా దేశాలు ఒక ఇరాన్ అంటలేను, స్పష్టంగా ట్రంప్ 2.5 ఏళ్లే ఉంటాడు. ఈ 2.5 ఏళ్ల తర్వాత ప్రపంచం వేరే మాటది. విశ్వ విజేతగా లేకుంటే ఏదో చెప్తున్నట్టు 10 యుద్ధాలని, అదంతా ట్విట్టర్ల ద్వారా మాటలు, తుపాకీ రావని మాటలు తప్ప ఇంకోటి ఏం లేదు. ఒక రకంగా దురదృష్టం ఏంటంటే, మంచి పురాతన ప్రజాస్వామ్య దేశానికి ఒక నియంత నాయకుడు వాళ్ళ దురదృష్టం, వాళ్ళందరి దురదృష్టం. ఒక నియంత దేశం, ఒక ఫ్రీడమ్ దేశం, ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా ఫండమెంటలిస్ట్ దేశం, దానికి ఏమో నాయకత్వం చాలా బాగుంది అంటున్నాడు. ఈ రెండు చెప్తారు. ఇరాన్ ఏమో ఫండమెంటల్ దేశం, కానీ నాయకత్వము మనకు ప్రజాస్వామ్యతంగా ఉంటుంది, వాళ్ళేమో గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చే నియంత ఒక పురాతన ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడు ప్రపంచ దురదృష్టం. ఇవాళ ఈ లెక్కలు మారుతాయి, ప్రపంచ ఆధిపత్యం నుంచి అతి త్వరలో అమెరికా కోల్పోతుంది. రామ్మోహన్ గారు చూద్దాం, మళ్ళీ ఏదైనా టర్న్ తీసుకోవచ్చు కదా. ఈ రోజు మార్నింగ్ మారని మాట మళ్ళీ ఈవినింగ్ కి చేంజ్ చేసుకోవచ్చు, లేదు అనొచ్చు, ఏదైనా జరగచ్చు. వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో, ఏం చెప్పబోతున్నారు అనేది యుద్ధానికి సంబంధించి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు.